ఉన్నాడు కానీ తనకేమీ అర్థం కావట్లేదు. చదువుచున్నది ఆత్మ మరి పిలుపును ప్రేరేపించి పలానా చోట దేవుని యొక్క వాక్యం చదువుతున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి వివరముగా దేవుని యొక్క వాక్యాన్ని సెలవివ్వమని గ్రహించేటట్లుగా చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో చెప్పినప్పుడు పిలుపు వేగముగా వెళ్లి ఆ రథంలో ఉన్నటువంటి నపుంసకుడిని కలుసుకొని అతడు నీవు చదువుచున్నటువంటి దానిని నీవు గ్రహించుచున్నావా అని పిలుపు నపుంసకుడిని అడిగాడు. అయితే నాకు దానిని గురించి తెలియపరిచేటువంటి వారు లేనప్పుడు నేను ఎలాగునా గ్రహిస్తాను అని నపుంసకుడు చెప్పాడు. చూసారా, అంటే అక్కడ అక్షరార్థమైనటువంటి అర్థాన్ని మాత్రమే గ్రహిస్తున్నాడు. అక్కడ పిలుపు చదువుతున్నటువంటి మాట ఏంటి? ఆయన గొర్రెవలే వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు అని